సాధనలో మీరు ముందుకెళ్ళేటప్పుడు ఒక్కొక్క మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరక అవన్నీ చూపేసింది నాకు ఎక్కడి నుంచి దాటుకొచ్చాట. ఆ, అవి కూడా ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ చూపించింది అమ్మ, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి నాకు ధ్యానంలో ఎవ్రీథింగ్ అర్థమైంది. బట్ నేను కూర్చున్నప్పుడు మాత్రం విశుద్ధాన్ని నుంచి స్టార్ట్ నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా అంతకుముందు ఏమైందో కూడా అమ్మ నాకు తెలియజేసింది. నాకు విశుద్ధ చక్రానికి వచ్చాక బాగా గొంతు నొప్పి రావడం 10 days లో సెట్, అంటే ఫుల్ ఫీవర్ కూడా నొప్పికి. తర్వాత సెట్ అయిపోయింది. మెడిటేషన్ చేస్తా ఉంటే మళ్ళీ ఏ నొప్పి ఉండదు. మనం ధ్యానంలో కూర్చుంటామా ఏ నొప్పి ఉండదు. మళ్ళీ అయిపోయి మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ స్టార్ట్ అయ్యేది. విశుద్ధ చక్రం నుంచి మీరు తర్వాత ముందు సాధనకి ఏ విధంగా వెళ్ళారు? ఒకసారి ఏమైందంటే సడన్ గా అంటే నేను పడుకున్నాను, నేను గాల్లో తిరుగుతున్నాను, తేలుతా ఉన్నాను, ఎటు గాలసట తేలుతా ఉన్నాను. ఏంటి ఇలా తేలుతున్నాను, ఎటు గాలసట తేలడం, అలా తేలుకుంటే హిమాలయస్ దాకా వెళ్ళాను. హిమాలయస్కి వెళ్ళినప్పుడు ఒక జ్యోతి వెలగడం హిమాలయస్ మీద. ఏంటి జ్యోతి వెలుగుతుంది, ఫస్ట్ నుంచి చూసి పిరమిడ్ అనుకున్నా, దూరం నుంచి చూసి. దగ్గరికి వెళ్తే హిమాలయస్ తెల్లగా ఉన్నాయి, హిమాలయస్ అని అర్థమైంది. పైన జ్యోతి వెలగడం, వెలిగినప్పుడు నాకు అర్థమైంది, శివుడని ముక్కున్నాను, వచ్చేసాను. తర్వాత ఏమైంది, ఇలా సడన్ గా ఎవరో వచ్చి నా చెవుల మంత్రాలు చదవడం. అక్షర ఆ మంత్రాలు నాకు అంత మంచిగా అనిపించలేదు, ఏదో అవి చెడు మంత్రాలా విపరీతంగా సౌండ్. ఆ సౌండ్కి నాకు బాడీ అంతా వైబ్రేట్ అయ్యి నేను పైకి లేసాను. రౌండ్ గా తిరగడం, విపరీతంగా గాల్లో తిరగడం. ఆపండి మంత్రాలు ఆపండి అంటున్నాను కంటిన్యూస్ గా. వాళ్ళ నన్ను పట్టుకెళ్తున్నారు యాక్చువల్ గా. నాకు అర్థమైంది చెడులా ఉంది, నాకు పాజిటివ్ గా అనిపించలేదు. నాకు నేను రాను, మీరు వెళ్ళండి, మా బాబు ఉన్నాడు పక్కన, మా చిన్నోడు పడుకున్నాడు, భయపడుతున్నాడు, మీరు వెళ్ళండి, ఫస్ట్ మీరు వెళ్తారా గట్టే అంటే వదిలేసి ఇట్లా వెళ్ళిపోతే నేను కింద పడిపోయాను. చూస్తే నా బాడీ బెడ్ మీద ఉంది, వెళ్ళి బాడీలో జాయిన్ అయిపోయాను. అది చాలా భయపడ్డాను యాక్చువల్గా, ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఒక టెంపుల్కి వెళ్ళేసి మొక్కుకున్న, అమ్మ ఇలా ఏంటి అని చెప్పేసి మొక్కుకున్నాను. ఒక్కటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు అయింది, ఇంకా అన్ని గుడ్ థింగ్స్ అయ్యాయి. తర్వాత ఇంక అప్పటి నుంచి ఏంటంటే ఇక నాకు మళ్ళీ మెడిటేషన్ కూర్చొని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు సడన్గా అండి నాది నేను వేరే డైమెన్షన్, విశుద్ధ చక్రం అయిపోయింది తెలుస్తా ఉంది. దానివల్ల మెల్లగా ఏంటంటే నాకు కొన్ని ఆత్మలు కనబడడం స్టార్ట్ అయిందండి. కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను, సడన్ గా ఆత్మలు కనబడుతుంది. అంటే తిన్న ముందే తిరుగుతున్నాయి, ఏంటి ఏమో తిరుగుతున్నాయి అని చెప్పేసి ఫస్ట్ భయపడి బయటకు వచ్చేసాను, ఏదో కనిపిస్తుంది నాకు రూమ్ లో అని చెప్పేసి. మళ్ళీ వచ్చి కూర్చున్నాను, మళ్ళీ అలాగే అనిపిస్తున్నాయి. తర్వాత ఏమైంది, నాతో పాటు కూర్చొని మెడిటేషన్ చేయడం. నేను ఇలా ముద్ర పెడితే అవి ముద్ర పెడితే, చిన్ముద్ర అంటే చిన్ముద్ర అని అనుకుంటే అవి అలా చేస్తున్నాయి. చిన్ముద్ర పెడుతున్నాయి, ఓం నమః శివాయ అని చెప్పండి అంటే అవి అనుకుంటున్నాయి. అన్ని లైన్ గా కూర్చోవడం. ఎప్పుడు మెడిటేషన్కి వస్తున్నా లైన్ లో వెయిట్ చేసే అనమాట ఆత్మలు. నేను కూర్చోగా నాకు వచ్చి కూర్చోవడం, నాతో పాటు మెడిటేషన్ చేయడం. మెల్లిమెల్లగా ఏమైంది, ఆత్మలు పోయి అప్పుడప్పుడు దేవుళ్ళు కనిపించేవారు, దేవుళ్ళు రావడం స్టార్ట్ అయింది. ఇలా గర్భగుడి నుంచి దేవుడు నడుచుకుంటే, దేవుడు ఎలా వస్తారండి అలా గర్భగుడి నుంచి దేవుడు ఒక్కొక్క స్టెప్ దిగుకుంటే నా దగ్గరకు వచ్చినట్టు అనిపించేది. వచ్చి నా పక్కన కూర్చునేది, అమ్మవారు వచ్చి కూర్చునేది. ఫస్ట్ శివుడు కనిపించాడండి. శివుడు వచ్చి రోజు మెడిటేషన్ వచ్చి ఇలా నిలిచినవాడు. ఏంటి శివుడు నాకు కనిపిస్తున్నాడు, భ్రమణ అనుకునేది నేను. శివయ్య తండ్రి కనిపించేవాడు అండి, ఏంది శివయ్య తండ్రి నాకు కనిపిస్తున్నాడు ఏంటి, ఎందుకు కొంచెం సీరియస్ అంటే సీరియస్ గా అంటే కొంచెం ఒక లా చూసేవాడు, హ్యాపీగా ఉండకపోయేది. ఎందుకు కొంచెం యాక్చువల్ లేజీగా టైం ప్రకారం చేపేది ధ్యానం, దీనివల్ల ఏమో అనుకుని టైం ప్రకారం కూర్చోడం స్టార్ట్ అయింది. ఇంకా కూర్చున్నప్పుడు నవ్వే వెళ్ళిపోయాడు. నాకు అర్థమైంది నేను మెడిటేషన్ చేయాలని తను చెప్తున్నాడు అని చెప్పేసి, ధ్యానం తండ్రి నాకు ధ్యానం చేయమని చెప్తున్నాడు, నేను లేజీగా చేయొద్దు, ఇలా నేను టైం ప్రకారం చేసుకోవాలి అని చెప్పి నాకు అర్థమైపోయింది. అని కూర్చొని నేను ఇంకా ధ్యానం చేస్తా ఉంటే రోజు వచ్చి చూసి వెళ్ళానండి. రోజు కంపల్సరీ వచ్చి చేసినప్పుడు కనిపించి వెళ్ళేది. ఇక నాకు అర్థమైపోయింది అనమాట నేను చేయాల్సిన పని ఏంటో. తర్వాత ఏంటండి, మనం కూర్చున్నప్పుడు ధ్యానంలో నాకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, కలర్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ఇలా ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత నుంచి ఏమైంది, నాకు కళ్ళు తెరిసినా కూడా నా లోపల కనిపించేది. మన ప్రొజెక్టర్ పెడితే ఎలా కనిపిస్తుంది మనకి మన గోడ మీద దేని మీద, అలా నాకు లోపల బయటకి కనిపిస్తూ ఉండేది. అర్థమైంది లోపల బయట ఒకటే అయిపోయింది నాకు. ఇంకా లోపల బయట ఒకటే అయిపోయింది. ఇది ఏమవుతుందా అని చెప్పేసి సెర్చ్ చేసి ఆజ్ఞాచక్రము స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి అనుభూతులు అయితే అని చెప్పేసి తెలిసిపోయింది. ఆజ్ఞాచక్రం అంటే ఈక్వల్ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం, లోపల బయట ఒకటే అనమాట అని తెలిసిపోయేది.